హలో, హాయ్ అండి. ఈ నూతన సంవత్సరంతో మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మరి ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి దేవుడు జీవం కలిగిన పాట పాడి ఆ పాటలో ఉన్న పరమార్థం గ్రహించమని ఆశిస్తున్నాం. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య సెంత చేరి నీ పాపం మానవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య సెంత చేరి నీ పాపం మానవా. ఎంతకాలమో పాపములోనే కొట్టబడుదు, ఎంతకాలమో పాపములోనే నెట్టబడుదు, ఎంతకాలమో పాపములోనే కొట్టబడుదు, ఎంతకాలమో పాపములోనే నెట్టబడుదు. పాపము నుండి యేసును నమ్మి విడుదల పొందుము. యేసయ్యే. అవును ప్రియులారా, మరి పాపానికి నిదర్శనంగా చిన్న ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మహాసముద్రమైన సముద్రాన్ని చూడండి. ఈ సముద్రంలో ఎన్నో వేల లక్షల కోటులు చేపలు జీవిస్తున్నాయండి. మరి ఏ చేప కూడా మరి సముద్రంలో చాలారి చేపను పట్టి మనకు తెచ్చిచ్చేటప్పుడు అమ్మి పెట్టేటప్పుడు ఏ చేప కూడా అంత మహాసముద్రంలో ఉన్న చేప ఒక ఉప్పు నీటి బొట్టును కూడా తనలో ఇమిడ్చుకొని మనకు ఏ రోజు కూడా కూర వండుకున్నప్పుడు ఉప్పుదానాన్ని ఇవ్వలేదండి. ఒకవేళ మనం ఎప్పుడైనా కూర వండుకున్నప్పుడు మరి అందులో ఉప్పు ఎక్కువైందా తక్కువైందని మనం చూసి గ్రహిస్తేనే తప్ప చేప అంతటి చేపగా వండినప్పుడు ఎప్పుడు ఉప్పుగా ఉండదండి. మహాసముద్రంలో ఉప్పు నీటిలో పెరుగుతున్న చేప. అలాంటిది నేను మరి మా పల్లెటూరులో నుంచి మహాపట్నాల వరకు, మండలాల వరకు, జిల్లాల వరకు బ్రతుకుతున్నాం. కానీ పాపమని ధరించుకొనే బ్రతుకుతున్నామండి. ఇప్పుడు పాపమును మోహన్ చూపులతో బ్రతుకుతున్నామండి. మరి పాపంలోనే జీవిస్తున్నామండి. అందుకు ఈ యొక్క మహాసముద్రంలో జీవిస్తున్న చేపలే నిదర్శనమండి. ఇంత కొన్ని వేల లక్షల కోట్ల జనాభా తింటున్న ఈ వేల లక్షల కోట్ల చేపలు ఉప్పుగా మారిపోతే మనం ఆహారంగా ఏ రోజైనా చేపలు తినగలమండి? ఎందుకంటే అవి దేవుడు ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తున్నాయి కనుక ఉప్పుదానాన్ని ఎక్కించుకోవట్లేదు ఒంటికండి. మరి మనం కూడా దేవుడు ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తండి. మరి నిత్య నరక అగ్నిగుండం తప్పించుకొని మరి ఆ పరమ తండ్రి అయిన పరలోక రాజ్యానికి చేరుకుంటారని మరి ఈ మహాసముద్రంలో చేపల రూపంలో మరి ఒక మెసేజ్ని మీకు ఇచ్చి ఉన్నానండి పాట ద్వారా. మరి మీకు ఎవరికైనా మరి ఇష్టమైతే యేసును వెంబడించండి, యేసును నమ్ముకోండి. మీ పాపముల నుంచి రక్షించుకొని మరి ఆ పరమ తండ్రి అయిన పరలోక రాజ్యాన్ని చేరుకునేటికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు కూడా సిద్ధంగా ఉండమని దేవుని సన్నిధులకి, మీ యొక్క ప్రాంతాల్లో ఉన్న సన్నిధులకి మీరు వెళ్ళి మరిన్ని విషయాలని, మరిన్ని సత్యాలని గ్రహించుకోవాలని. మరి ఇది దేవుని రాకడ సమయం కనుక మరి నేడే రక్షణ దినం. మీకు ఇష్టమైతే మరి యొక్క పాపమనింది ఏ ఒక్కరూ విడుదల చేయలేరండి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే విడుదల చేయగలుగుతానని ఆయన మాట ద్వారా చెప్తున్నారండి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటూ ఆయన 100% మరి అక్షరాల మరి తెలియజేస్తున్న మాట అండి. మరి ఒకవేళ మీకు ఎవరికైనా డౌట్ అయితే
పర్టిక్యులర్గా మరి మీ దగ్గరలో ఉన్న పాస్టర్ని సంప్రదించి ఈ విషయాన్ని కనుక్కోండి. ఎందుకంటే పాపము నుంచి విడుదల ఏ ఒక్కరు ఇవ్వలేరండి. అందుకు మరి మీకు ఇష్టమైతే మీ యొక్క నిత్య నరకాగ్ని గుండంని తప్పించుకోండి. ఎందుకంటే పాపం చేసిన వారందరూ కూడా నిత్య అగ్నిగుండంలో పడిపోతారని తేటగా ఉందండి. కనుక మరి మీ యొక్క ఆ యొక్క పాపము నుంచి రక్షించుకునేటికి, నరకం నుంచి తప్పించుకునేటికి మరి ఆయనే మార్గం అని చెప్తున్నారు కనుక ప్రియులారా, యేసు ప్రభువును మరి నేడే మీరు ఈ యొక్క వీడియో చూసినాక మరి నేడే మరి యేసు ప్రభువును అంగీకరించడానికి మీకు ఇష్టమైతే మరి నేడే మరి అంగీకరించి రక్షణ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ అందరికీ హాయ్.